వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. ఈ రాజు పండితులందరినీ పిలిపించాడు, ఆస్థాన పండితుల్ని. ఆ పండితులకు పిలిపించి, నేను 3 ప్రశ్నలు అడుగుతాను, మీరు గనక సమాధానం నాకు సంతృప్తికరంగా చెప్పకపోతే మీ అంతు చూస్తాను అన్నాడు. ఇక రాజులు అంతు చూస్తారంటే ఇక నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మహాప్రభు ప్రశ్నలు అన్నారు. మొదటి ప్రశ్న, దేవుడిని కనుగొనడం ఎలా అన్నాడు. 2, దేవుడిని ఏమని పిలుస్తారు అన్నాడు. 3వ ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడు. సో 3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దేవుడు, హౌ టు ఫైండ్ గాడ్, దేవుడిని ఎలా కనుగొనాలి. 2, దేవుని ఏమని పిలుస్తారు, హౌ డు యూ కాల్ గాడ్. 3వ ప్రశ్న, దేవుడు ఏం చేస్తుంటాడు, వాట్ డస్ ద గాడ్ డూ, వాట్ ఈస్ గాడ్ డూయింగ్ ఎట్ ప్రజెంట్. ఈ 3 ప్రశ్నలు అడిగాడు. ఈ 3 ప్రశ్నలకు పండితులు తలలు గొక్కున్నారు, తమ పాండిత్యాన్ని మొత్తాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలే. సో దేవుడిని కనుగొనడం ఎలా, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, దేవుణ్ణి ఏమని పిలుస్తారు, ఇలా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇక వాళ్ళ భయం మొదలు పెట్టుకున్నారు. ఇక మన పండితులందరికీ శిక్ష తప్పదు అని. ఆ పండితులందరూ కూర్చొని తలలు పట్టుకుంటుంటే ఒక పండితుని ఇంట్లో ఎలా రాజుగారికి కోపం వస్తుంది, మన అంతు చూస్తాడు, మన బతికేంటి అంటే ఒక పండితుని కొడుకు వస్తాడు. ఏంటి నాన్న ఏం జరుగుతుంది అంటే, నీకు ఇంకెందుకు రా అంటాడు. అలా కాదు ఏంటి అంటాడు. అంటే రాజుగారు 3 ప్రశ్నలు అడిగాడు, మాకు సమాధానం చెప్పకపోతే శిక్ష ఉంటుంది అంటారు. సో ఏంటి ఆ ప్రశ్నలు అంటాడు. నీకేం తెలుస్తారా అని కోప్పడతారు. కానీ మిగతా పండితులు ఏమంటారంటే, నష్టమేమీ లేదు కదా, మనకెవరికి సరిగా సమాధానం తోచడం లేదు కదా, మరి ఏ పుట్టలో ఏ పాముందో మరి బాబు ఏమైనా చెప్తాడేమో అని. ఈ తండ్రికి ఏం భయం అంటే, ఇప్పుడు ఈ బాల పండితుడు కూడా పోయి సంతృప్తిగా సమాధానం చెప్పకపోతే తండ్రికే కాదు ఆ బాలునికి కూడా రాజశిక్ష విధిస్తాడు. కానీ ఇంకో మార్గం లేదు కాపాడుకోవటానికి. సో ఆ బాలుని తీసుకుని వెళ్ళారు. మహారాజా, నేను సమాధానం చెప్తాను అన్నాడు. సో ఈ బాలుని చూసి రాజుకు ఆశ్చర్యం వేసింది. కానీ ఎవరైతే తనకు కావాలి సమాధానం. సో రాజు ఏమన్నాడంటే, చెప్పు బాలక, దేవుణ్ణి కనుగొనడం ఎలా అన్నాడు. వెంటనే ఆ బాలుడు ఏం చేశాడంటే, మహారాజా నా వెంబడి వంటశాలకు వెళ్దామన్నాడు. సో వెళ్ళి వంటశాలలో పెద్ద పాత్ర తెప్పించి అందులో పాలు పోయించాడు. పాలు పోయించి ఒక పెద్ద స్పూన్ లాంటి పేద కట్ట లాంటి దాంతో స్పూన్తో ఆ పాలను ఇలా 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 గిలకడం మొదలుపెట్టాడు. ఇంతసేపటికి అదే పని చేస్తున్నాడు. రాజుకు అర్థం కాలే. ఏం బాలుడా ఏం చూస్తున్నావు అన్నాడు. పాల నుంచే కదా వెన్న వచ్చేది మహాప్రభు, ఈ పాలలో వెన్న ఎక్కడుంది అని చూస్తున్నా అన్నాడు. వెన్న కనిపించడం లేదు, పాలలో ఎక్కడుంది అని వెతుకుతున్నా అన్నాడు. పిచ్చివాడా, వెన్న పాలల్లో దొరుకుతుందా? పాలు తోడు పెట్టాలి, అది పెరుగు కావాలి, ఆ పెరుగును మజ్జిగలాగా కవంతో గిలకాలి, అప్పుడు కదా వెన్న వచ్చేది. పాలల్లో నువ్వు పొయ్యి మీద పెట్టి తిప్పుతుంటే వెన్న దొరుకుతుందా అంటాడు. అంటే ఆ బాలున్నవి మహాప్రభు, ఒక్క పాలలోంచి వెన్న తీయటానికే ఇంత కష్టమైన ప్రక్రియ ఉంటే ఇక మరి దేవుణ్ణి కనుక్కోవడానికి ఎంత చేయాలి, ఎన్ని జన్మల తపస్సు చేయాలి అంటాడు. వెంటనే రాజుకి అర్థమవుతుంది దేవుణ్ణి కనుగొనడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది అని. అయితే బాలుడా, అర్థమైంది నీ సమాధానం. సో నీవు అన్నంత సులభంగా దేవుడు దొరకడు, కనబడడు. దానికి ఎలా నాకు స్మార్ట్గా ఆన్సర్ చెప్పావు అంటాడు. మరి ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటి మహాప్రభు అంటాడు. దేవుణ్ణి ఎలా పిలుస్తావు అని అంటాడు. దానికేముంది మహాప్రభు అని, ఆస్థానానికి వెళ్దాం రండి అంటాడు. ఆస్థానానికి వెళ్తారు. వెళ్ళి ఆస్థానంలో ఒక పెద్ద స్టాండ్ తెప్పియండి మహాప్రభు అంటాడు. వెంటనే బట్టలు స్టాండ్ తీసుకొస్తారు. దాని మీద పెట్టడానికి ఒక బిందెను తీసుకురండి అంటారు. వెంటనే ఒక బిందెను పాత్రను తీసుకొస్తారు. ఇందులో నీళ్లు పోయించండి మహాప్రభు అంటాడు. నీళ్లు పోయిస్తారు. దానిపైన మూత పెట్టండి అంటారు. మూత కూడా తెప్పించి పెడతారు.
దానిపైన ఇంకో చెంబు పెట్టండి అంటాడు. తీసుకొచ్చి చెంబు పెడతారు. ఆ చెంబు పైన ఒక చిన్న మూత పెట్టండి మహాప్రభు అంటాడు. మూత కూడా పెట్టిస్తారు. దీన్ని ఏమంటారు మహాప్రభు అంటాడు. అంటే రాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. స్టాండ్ అనాలా, బిందనాలా, నీరనాలా, మూతనాలా, చెంబనాలా, ఆ చెంబు పైన ఉన్న చిన్న మూతనాలా, దానికి ఏమని అనాలో అర్థం కాదు. రాజుకి అర్థమైపోతుంది, ఓహో దేవుణ్ణి ఏమని అనాలి అంటే నాకు బ్రహ్మాండంగా జవాబు చెప్పాడు బాలుడు. కరెక్ట్. ఈ యొక్క చిన్నదాన్ని ఏం పిలవాలో అర్థం కావడం లేదు ఏం పేరుతో. మరి భగవంతుని ఏ పేరుతో పిలుస్తాం అని అర్థమైపోతుంది. అర్థమైపోయి రెండవ ప్రశ్న కూడా సమాధానం దొరికిపోతుంది. ఇక మూడవ ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు. బాలుడు అవి రాజా ఇప్పటికీ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మహాప్రభు, ఎప్పుడైనా చెప్పేవాడు గురువు, వయసుతో సంబంధం లేదు, వినేవాడు శిష్యుడు, అవునా కాదా మహాప్రభు అంటాడు. నిజమే బాలుడా అంటారు. మరి నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీరు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మరి ఎవరు ఉన్నతాసనంలో కూర్చోవాలి, ఎవరు దిగువ కూర్చోవాలి అంటాడు. ఎందుకంటే మహారాజు సింహాసనం పైన కూర్చొని బాలునితో మాట్లాడుతుంటాడు, బాలుడు కింద చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు. అయితే ఏం చేద్దామంటాడు. మహాప్రభు మీరే చెప్పండి, ఎవరు ఉన్నతాసనం పైన ఉండాలి? అడిగేవాడు కాదు, వినేవాడు ఉండాలి కదా, చెప్పేవాడు ఉన్నతాసనంలో కూర్చోవాలి కదా అంటాడు. బాలుని తెలివికి మురిసిపోయినటువంటి రాజు దానికేముంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేంత వరకు నువ్వు పైనే కూర్చో అని చెప్పి బాలుని సింహాసనం పైన కూర్చుని పెడతాడు, రాజు కింద నిలబెడతాడు. మరి ఏమైంది, నా ప్రశ్నకు సమాధానం చెప్పవా అంటాడు. దేవుడు ఏం చేస్తుంటాడు అంటే, చూడు మహాప్రభు, దేవుడు ఇదే పని చేస్తుంటాడు అంటాడు. అదేంటి అంటాడు. పైన ఉన్నోని కిందికి దించుతూ ఉంటాడు, కింద ఉన్నోని పైకి లేపుతూ ఉంటాడు అని చెప్తాడు. అంటే దేవుడు చేసే పనదే, పైన వాడిని కిందికి దించుతుంటాడు, అంటే ప్రాణం పోసి జీవుల్ని భూమికి పంపుతాడు, భూమిపైన ఉన్న జీవులకు సమయం మిగడంతోనే మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉంటాడు అనే అర్థం వచ్చేదనుకుంటాను బహుశా, ఇది నా అనుమానం. అందువల్ల పైన వాళ్ళని కిందికి, కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటాడు దేవుడు అంటాడు. రాజు ఆనందపడి ఆ బాల పండితుని సత్కరించి పంపిస్తాడు. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు ఇవే కరెక్టా? నోబడి నోస్. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా ఇదే అని ఉండదు. మ్యాథమెటిక్స్లో ఉంటుంది 2 + 2 4, 3 × 3 9, 5 - 3 2, ఇది మ్యాథమెటిక్స్. కానీ సామాజిక శాస్త్రంలో నాన్ మ్యాథమెటికల్ సైన్సెస్, నాన్ ఫిజికల్ అండ్ నేచురల్ సైన్సెస్లో ఖచ్చితంగా ఇదే సమాధానం ఉండదు. అంటే నీవు రైట్ ఆన్సర్ అని కాదు, అక్కడ స్మార్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్లో ఈ కథ చాలా కీలకమైన అంశాన్ని నేర్పుతోంది. కమ్యూనికేషన్ స్కిల్. ఒకరోజు నా స్టూడెంట్ ఒకతను ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు. ఒక హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఉమెన్ మెంబరు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, విల్ యూ మ్యారీ మీ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఇక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలే. ఎందుకంటే ఇంటర్వ్యూ అట్లా ఫేస్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇంకో ఇట్లా క్వశ్చన్స్ అడిగారు అని చెప్తారు కదా. వెంటనే నాకు ఫోన్ చేశాడు, సార్ ఇలా అడుగుతున్నారు సార్, ఏం చెప్పాలని. మిగతా వాళ్ళు ఏం చెప్పారట అన్న. ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడ్డారు సార్. విలు హౌ మ్యారీ విలు అని ఇట్లా తలకిందులు అయిపోయారు. ఎందుకంటే ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి విల్ యూ మ్యారీ మీ అంటే ఏమనాలి? దానికి నవ్వి నేను ఏమున్నదయ్యా అది, ఆ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఉంటుందా? ఎస్ ఐ విల్ మ్యారీ యూ అంటారా? అది ఆన్సర్ కాదు. నో ఐ విల్ నాట్ మ్యారీ యూ అంటారు. ఈ 2 ప్రశ్నలకు ఈ 2 రకాలుగా సమాధానం చెప్తే ఏంటి మీనింగ్? ఆమె ఆ ప్రశ్న సీరియస్గానే అడిగినట్టు మీనింగ్. కానీ కామన్ సెన్స్తో ఆలోచించవయ్యా, ఆ ప్రశ్న సీరియస్గా అడుగుంటుందా? ఆమె నిన్నెందుకు పెళ్లి చేసుకోమంటుంది? నీ టెంపరమెంట్ని టెస్ట్ చేయడానికి, నీ స్పాంటేనిటీని పరీక్షించటానికి బహుశా అలా అడుగుతున్నది అనుకుంటాను. ఏమున్నది నవ్వి అను, బై మ్యారింగ్ యూ ఇఫ్ ఐఎమ్ ల్యాండింగ్ ఇన్ దిస్ సర్వీస్ పర్హాప్స్ ఐ విల్ టేక్ ద రిస్క్ అను అంటే అని నవ్వుతూ, బహుశా నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు గనక ఈ సర్వీస్ గనక దక్కితే ఏమో ఆలోచిస్తానేమో అని నవ్వుతూ అను అన్న. అలాగే అన్నాడు, వాడు సెలెక్ట్ కూడా అయ్యాడు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్?
దేర్ ఈజ్ నో రైట్ ఆన్సర్ ఫర్ మెనీ థింగ్స్. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు పోయే వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. ఏంటి, స్కూల్ టీచర్గా జాబ్ చేస్తుంటాడు, కానీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తుంటారు. స్కూల్ టీచర్ లేదు, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటారు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తుంటారు. కొన్ని సమయాల్లో ఆ తాను చేసే ఉద్యోగానికి ఎక్కువ శాలరీ, ఈక్వల్ శాలరీ కూడా ఉంటుంది. అయినా గ్రూప్ 1 ఇలాంటి పోస్టులు, ఎంఆర్ఓ ఇలాంటి పోస్టులు ప్రిఫర్ చేస్తుంటారు అడ్మినిస్ట్రేషన్కు. ఓ కాలేజ్ లెక్చరర్ కన్నా ఎంఆర్ఓ పోస్టు బహుశా నాకు క్యాడర్ కరెక్ట్గా తెలియదు, కానీ బట్ కాలేజ్ లెక్చరర్లు కూడా ఎంఆర్ఓ వస్తే వెళ్ళిపోతారు. ఓ యూనివర్సిటీ లెక్చరర్ కూడా గ్రూప్ 1 జాబ్ వస్తే వెళ్ళిపోతాడు. యూనివర్సిటీ లెక్చరర్ గ్రూప్ 1 కన్నా తక్కువేం కాదు, కానీ సమాజంలో కొన్ని ఉద్యోగాలకు ఉండే గ్లామర్ వేరు. అలా వెళ్ళినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతారు, యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ ఎ యూనివర్సిటీ ఆర్ ఎ కాలేజ్ అండ్ వై ఆర్ యూ కమింగ్ టు దిస్ జాబ్ అంటారు. దానికి ఆన్సర్ ఉందా? వాళ్ళకు తెలియదు ఆ ఇంటర్వ్యూలో ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నారో. వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు ఎందుకు ఆ పోస్టుకు పోతున్నారని. కానీ మరి ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలి? సో వీళ్ళు కథలు చెప్తుంటారు. నో అడ్మినిస్ట్రేషన్ జాబ్ విల్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం ఈ ఉద్యోగం ద్వారా వస్తుంది అని చెప్తారు. అంటే అర్థం అది రైట్ ఆన్సరా? కాదు. ప్రజల్ని సర్వ్ చేయడానికి నీవు ఏ రకమైన జాబ్ అయినా చేయొచ్చు. ప్రజలు సర్వ్ చేసిన టీచింగ్ జాబ్ కాదా, కొన్ని తరాలను సృష్టించవచ్చు. కానీ ఆన్సర్, రైట్ ఆన్సర్ చాలా వాటికి ఉండదు. దెర్ ఇస్ ఓన్లీ ఏ స్మార్ట్ ఆన్సర్. అండ్ హౌ ఎఫెక్టివ్లీ యూ విల్ మేక్ పీపుల్ అప్రిషియేట్ యువర్ ఆన్సర్. మీకు మహాభారతంలో యక్ష ప్రశ్నలో అని ఒక ఘట్టం ఉంటుంది, అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ధర్మరాజును యక్షుడు అనేక ప్రశ్నలు అడుగుతాడు. ధర్మరాజు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన తమ్ముళ్ళ ప్రాణాల్ని కాపాడుకుంటాడు. సో అందువల్ల స్మార్ట్ ఆన్సర్ అనేది చాలా కీలకం. కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అని ఉండదు. హౌ స్మార్ట్ యు ఆర్ ఇన్ రిప్లైయింగ్ టు దట్ క్వశ్చన్, వాట్ మ్యాటర్స్ ఇస్ దాట్. అది కమ్యూనికేషన్ స్కిల్. ఇప్పుడు ఇక్కడ రాజు అడిగిన 3 ప్రశ్నలు, దేవుణ్ణి కనుగొనడం ఎలా, దేవుణ్ణి ఏమని పిలుస్తారు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తుంటాడు, ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని ఎవరు చెప్పగలరు? కానీ ఆ బాలుడు స్మార్ట్గా చెప్పాడు. సో ఇన్ కమ్యూనికేషన్ స్కిల్ బీ స్మార్ట్గా ఎఫెక్టివ్గా సమాధానం చెప్పడమే విజయానికి సోపానం.